యానిమే. ఈ పేరు తెలిసిన వాళ్ళలో మొత్తం 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. నెంబర్ 1, యానిమేస్ని క్యాజువల్ ఎంటర్టైన్మెంట్గా చూసి వాళ్ళకి వీలైన టైంలో ఆన్గోయింగ్ యానిమేస్ కానీ లేదా ఆల్రెడీ కంప్లీట్ అయిన గుడ్ అండ్ షార్ట్ సీజన్ యానిమేస్ని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. నెంబర్ 2, ప్రపంచంలో మాకున్నంత డెడికేషన్ ఎవరికీ లేదన్నట్టు ఎంత పెద్ద యానిమే అయినా కంప్లీట్ చేసేస్తామని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉన్న యానిమేస్ని చూసే లెజెండ్స్. అండ్ నెంబర్ 3, యానిమేని ఇంకా చిన్నపిల్లల కార్టూన్ అనో లేదా వాళ్ళ ఫ్రెండ్స్ బాగా లెంతీగా ఉండే నరూటో, వన్ పీస్ లాంటి యానిమేషన్ రికమెండ్ చేయడం వల్ల చాలా ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, టైం వేస్ట్ అని, ఇది మన వల్ల కాదని ఇంకా ఒక్క యానిమే కూడా చూడని న్యూబీస్. ఇలా మొత్తం 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. కాబట్టి నేను ఇప్పుడు స్టార్ట్ చేయబోయే ఈ యానిమే ఆఫ్ ద వీక్ సిరీస్ ఈ 3 టైప్స్ ఆఫ్ పీపుల్కి బాగా నచ్చుతుంది. సో ఎవ్రీ వీక్ నేను ఒక 12 ఎపిసోడ్స్ ఆర్ 24 ఎపిసోడ్స్తో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వన్ ఆఫ్ ద బెస్ట్ అండర్ రేటెడ్ సింగిల్ సీజన్ యానిమేస్ని రికమెండ్ చేస్తా. సో ఇప్పటి వరకు యానిమే చూడని వాళ్ళకి ఇదే ఒక మంచి అవకాశం. ఎందుకంటే నేను రికమెండ్ చేసే యానిమేస్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయి చాలా షార్ట్ అండ్ సింపుల్గా బిగినర్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అలాగే క్యాజువల్గా చూసే వాళ్ళకి కూడా ఎవ్రీ వీక్ ఒక కొత్త జానర్ని ఎక్స్పీరియన్స్ చేసేలా నేను ఆల్ టైప్స్ ఆఫ్ యానిమేస్ని రికమెండ్ చేయబోతున్నా. మిస్టరీ, యాక్షన్, అడ్వెంచర్, ఇసికాయ్, రొమాన్స్, స్పోర్ట్స్ డ్రామా, ఇలా చాలా డిఫరెంట్ జానర్స్లో యానిమేస్ని రికమెండ్ చేయబోతున్నా. అలాగే నేను చెప్పే యానిమేస్కి మంచి రీవాచ్ వాల్యూ కూడా ఉంటుంది. కాబట్టి చాలా యానిమేస్ చూసేవాళ్ళు ఒకవేళ మీరు చూడకపోయినా ఆల్రెడీ ఒకవేళ చూసేసిన వాళ్ళు కూడా రీవాచ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. సో అది ఈ యానిమే ఆఫ్ ద వీక్ కాన్సెప్ట్. అండ్ ఎవ్రీ ఎపిసోడ్లో మీకు లాస్ట్ వీక్ రికమెండ్ చేసిన యానిమే యొక్క స్టోరీ ఇంకా ఎండింగ్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రీవియస్ ఎపిసోడ్లో ఆ యానిమేని కంప్లీట్ చేశాక మీరు డౌట్స్ని కమెంట్ చేస్తే స్టోరీ అండ్ ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ డౌట్స్ని కూడా నేను క్లియర్ చేస్తా. అలాగే నెక్స్ట్ వీక్ ఏ యానిమే చూడాలో వీడియో ఎండింగ్లో రికమెండ్ చేస్తా. ఇంక లేట్ ఎందుకు, ఈ వీడియో వెంటనే మీరు లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే అందరూ పార్టిసిపేట్ అయ్యి బెస్ట్ యానిమేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. సో యానిమే ఆఫ్ ద వీక్ ఎపిసోడ్ 1లో ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే యానిమే పేరు ఎరేజ్డ్. సో వన్ వర్డ్లో చెప్పాలంటే ఇదొక టైం ట్రావెల్ మర్డర్ మిస్టరీ యానిమే. మిస్టరీస్, టైం ట్రావెల్ మూవీస్ నచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యానిమే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇందులో ఓన్లీ 12 ఎపిసోడ్సే ఉంటాయి. స్టోరీ కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియోలో మీకు ఇప్పుడు నేను ఈ యానిమేకి సంబంధించిన ప్లాట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ మ్యాక్సిమం ఎటువంటి స్పాయిలర్స్ని నేను రివీల్ చేయను. ఇది మన యానిమే ఆఫ్ ద వీక్ ఎపిసోడ్ 1లో ఫస్ట్ యానిమే కాబట్టి స్టోరీ సింపుల్గా ఉండే ఈ యానిమేని చూస్ చేసుకున్నా. దీన్ని మీరు క్రంచీ రోల్లో చూడొచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసి మీకు అంత డౌట్స్ ఏం రావు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది స్టోరీ అండ్ మంచి ఫీల్ గుడ్ స్టోరీ కూడా. కాబట్టి స్పాయిలర్స్ లేకుండా ప్లాట్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్లాట్ ఏంటంటే, సతోరు ఫుజినిమా అనే 29 years ఓల్డ్ మాంగా ఆర్టిస్ట్ ఉంటాడు. సో తనకి రివైవల్ అనే ఒక స్పెషల్ పవర్ ఉంటుందన్నమాట. రివైవల్ అంటే ఏం కాదు, ఇప్పుడు టైం ట్రావెల్ చేస్తాం కదా, అలా ఎవ్రీ టైం ఏదైనా ఒక చెడు విషయం జరిగితే, అంటే తన దగ్గరలో ఏదైనా యాక్సిడెంట్ కానీ అలాగే ఎవరికైనా ఏదైనా హాని కలిగితే ఎవ్రీ టైం తను ఆ సంఘటన జరిగిన 5 నిమిషాలకు ముందు టైం ట్రావెల్ చేస్తాడనమాట. అలా ఫ్యూచర్ని ముందే తెలుసుకుంటూ ఆ యాక్సిడెంట్ని అవ్వకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. అలా ఒకరోజు తన లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్ ఒకటి ఎదురవుతుంది. దానివల్ల ఈసారి తను ఆల్మోస్ట్ ఒక 18 years వెనక్కి రివైవ్ అవుతాడు. అండ్ ఈ యానిమేలో విలన్ వచ్చేసి ఒక సీరియల్ కిల్లర్. వాడు పాస్ట్లో అలాగే ఫ్యూచర్లో చేయబోయే మర్డర్స్ని ఆపడానికి హీరో ట్రై చేస్తాడు. సో ఇది ఈ యానిమే ప్లాట్. మరి అర్థమైంది కదా, మ్యాక్సిమం స్పాయిలర్స్ లేకుండా మీకు ప్లాట్ని ఎక్స్ప్లెయిన్ చేశా. సో డోంట్ మిస్ ఇట్. మరి ఈ యానిమేకి సంబంధించిన ఫుల్ స్టోరీ కానీ ఎండింగ్ కానీ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి. ఈ రోజు రికమెండ్ చేసే ఈ సెకండ్ యానిమే మీరు నెక్స్ట్ వీక్ కల్లా చూస్తే దీనికి సంబంధించిన స్పాయిలర్ డిస్కషన్, స్టోరీ ఇంకా దాని ఎండింగ్ ని క్లియర్ గా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీక్ కి నేను రికమెండ్ చేయబోయే యానిమే పేరు సైబర్ పంక్ ఎడ్జ్ రన్నర్స్. ఈ యానిమే ఓన్లీ 1 సీజనే ఉంటుంది. ఇందులో ఓన్లీ 10 ఎపిసోడ్స్ ఉంటాయి. దీన్ని మీరు నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చు. మంచి యాక్షన్ ప్యాక్డ్ అడ్వెంచర్ యానిమే 2022లో రిలీజ్ అయింది అండ్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు బ్లేడ్ రన్నర్ లాంటి మూవీస్ ఏమైనా చూసుంటే ఆ వైబ్ అయితే వస్తుంది. ఒక ఫ్యూచరిస్టిక్ సిటీలో మనుషులందరూ బాడీ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఒక క్రీపీ ఇంకా ఫ్యూచరిస్టిక్ సిటీలో ఒక స్ట్రీట్ కిడ్ కి సంబంధించిన సర్వైవల్ స్టోరీ. అండ్ దట్స్ ఇట్ గైస్.
అండ్ అలా నెక్స్ట్ వీడియో ఎండింగ్కి చెప్పే యానిమే రికమెండేషన్ ఏదైతే ఉంటుందో దాని తాలూకు స్టోరీ ఇంకా ఎండింగ్ని మనం ఆ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో అలా ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నా. ఐ హోప్ మీకు కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో ఎవ్రీ వీక్ ఒక కొత్త యానిమేని సజెస్ట్ చేస్తా. మీరు ఆ వీక్లో మీకున్న ఫ్రీ టైంలో మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 12 or 24 ఎపిసోడ్స్ ఉండే యానిమేస్ చెప్తా, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినవి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అలాగే మన ఛానల్లో చాలా కంటెంట్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒమ్నిషియన్ ట్రేడర్ అనే ఒక మాన్వా సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశా 1 year బ్యాక్. అండ్ దాన్ని ఇప్పుడు మళ్ళీ రెజ్యూమ్ చేసి కంటిన్యూ చేయాలనుకుంటున్నా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. మరి నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ 2లో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.